హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాజపాలెం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. రాజపాలెం వాటర్ ఫాల్స్ని ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ అంటారు, ఫ్లోయింగ్ వాటర్ ఫాల్స్ అంటారు అనమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామండి ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎలాగున్నది ఏంటి అని. వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. రాజపాలెం వాటర్ ఫాల్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని కాకినాడ జిల్లాలో దివిలికి దగ్గరలో ఉంటాయండి. రాజపాలెంకి కాకినాడ నుంచి 3 రోడ్లు ఉన్నాయండి. ఒకటేమో పిఠాపురం నుంచి వెళ్తుంది, ఒకటేమో సామర్లకోట నుంచి వెళ్తుంది. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ ఏంటంటే కొంచెం సీనిక్గా ఉంటుంది అనేసి పల్లెటూరుల నుంచి వెళ్ళి రోడ్డు తీసుకున్నాను అనమాట. వైఎస్ఆర్పురం, కొంచెం గొప్పవరం, కొంచెంపేట, కొంచాల, విరవాడ మీదుగా వెళ్తుంది. ఈ రాజపాలెం ఏంటంటే కాకినాడకి 25 కిలోమీటర్స్ నుంచి 30 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అన్నమాట. దారిలోనే ఇదేదో కనిపించిందండి, నెట్ తోటి షెడ్లాగా చేసింది. నాకు తెలిసినంత వరకు ఇది ఆర్గానిక్గా కాయగూరలు పండిస్తారు కదా, అది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విరవాడ దాటి దివిలెల్లి రోడ్లో ఉన్నానండి. ఇప్పుడు నేను ఈ రోడ్డు గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నా చాలా ఈజీగా వచ్చేయచ్చండి. రాజపాలెం వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో చాలా ఈజీగా వచ్చేయచ్చు అనమాట. రోడ్డు అయితే చాలా సీనిక్గా ఉందండి. అటైతే పక్కన చెట్లతోటి అంతా పొలాలతో చాలా బాగుంది అనమాట. చూడండి, మీకే అర్థమవుతుంది వీడియో చూస్తుంటే. వెళ్ళే దారి అయితే చాలా బాగుందండి. వాటర్ ఫాల్స్ ఎలాగుంటాయో కానీ వెళ్ళే దారి మాత్రం చాలా సీనిక్గా ఉందన్నమాట. చుట్టూ పొలాలు, తోటలు అన్నీ ఉన్నాయండి. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఈ ఏరియాలోనే. ఫ్రెండ్స్, దివిలి దాటాక ఎదుట పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, పెట్రోల్ బంక్ పక్క నుంచి రైట్ తీసుకుని ముక్కోలు వెళ్ళే దారిలో వెళ్ళాలండి. ఫ్రెండ్స్, ముక్కోలు రోడ్లోంచి ఈ కాలవగట్టులోకి తిరిగి మనం స్ట్రైట్గా వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామండి. కానీ ఈ మధ్యన పడిన వర్షాలకి ఏంటంటే ఇక్కడ ఈ గట్టు గండి పడ్డది అనమాట. ఇలా దారి లేదట, వేరే దారి ఉందని చెప్పారండి. ఆ దారిలో ట్రై చేద్దామండి వెళ్ళడానికి. ఎందుకంటే గండి పూడుస్తున్నారనమాట. ఫ్రెండ్స్, వెహికల్ ఆ చెట్టు కింద పెట్టి ఇలాగ ఈ దారిలో నడిచి వచ్చానండి. దారిలో మనం ఇలా పైకి ఎక్కితే మీకు వాటర్ ఫాల్స్ ఫస్ట్ వ్యూ వస్తుంది అనమాట. అదిగండి వాటర్ ఫాల్స్. దీన్ని ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ అంటారనమాట. ఈరోజు వాటర్ తక్కువ ఉందండి. అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే మొన్న వరదలకి గండి పడ్డది కదండి. ఆ గండి వల్ల ఏంటంటే వాటర్ తక్కువ వదులుతున్నారనమాట. వాటర్ పూర్తిగా ఉండేది, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఒక చెక్ డ్యామ్ లాంటిది అనమాట. దీన్ని మించి వాటర్ ఫ్లో అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే దీన్ని ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్, ఫ్లోయింగ్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు అన్నమాట. వాటర్ లేకపోవడం వల్ల అసలు జనం లేరండి, లేకపోతే చాలామంది ఉంటారు అన్నమాట. కొంతమంది ఎవరో స్నానాలు చేస్తున్నారు స్వాములు. వాటర్ పూర్తి తగ్గిపోయిందండి. తర్వాత వాటర్ కూడా ఈ వర్షాల వల్ల ఏంటంటే ఎర్ర నీరు వస్తుంది అన్నమాట.
ఇక్కడ ఇంతకుముందు చాలా ప్రమాదాలు కూడా జరిగినాయండి. ఇటుపక్క లోతు ఎక్కువ ఉంటుంది, కొంతమంది సరదాగా దిగిన వాళ్ళు ప్రమాదానికి గురయ్యారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ బాగుందండి. చూడండి, బాగుంది కదా. ఇది మరొక యాంగిల్ అన్నమాట, చూడండి. ఇంతకుముందు చాలా జనం ఉండేవారండి ఇక్కడ, అసలు చాలా రష్గా ఉండేది అనమాట, ఖాళీ ఉండేది కాదు. అలాంటిది వాటర్ తగ్గిపోవడంతో తర్వాత కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా పెరిగాయండి. అంటే కొన్ని ప్రమాదాలు జరిగాయని చెప్పాను కదా, దానివల్ల రిస్ట్రిక్షన్స్ పెరిగాయి, దానివల్ల జనం తగ్గిపోయారండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను మీకు. ఈ చెక్ డ్యామ్ నుంచి వాటర్ ఇలా డౌన్లోకి వస్తుందండి, వచ్చి ఇలా ఫ్లో అవుతూ అలా పంట పొలాలకు వెళ్తుంది అన్నమాట. యాక్చువల్గా అసలు ఇదంతా వాటర్ ఉండేది ఫుల్గానే, కానీ ఎదర చెప్పాను కదా మీకు, కాలువకి గంటపడి ఒక ఊరు కూడా, రాజుపాలెం అనే ఊరు కూడా పంట పొలాలు అవి మునిగిపోయినాయండి. దానివల్ల వాటర్ వదలటం లేదన్నమాట, ఫ్లో తగ్గిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ చేయాలన్నది నాకు అర్థమవుతుంది. అంటే ఏమైనా తప్పులున్నా సరిదిద్దుకోవాలి, అందుకని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.